కుప్పంతా దేనికి అనుకున్నారా? ఈ చెత్త కుప్పంతా మా కైమా అంతా రెడీ చేశారు కదా, కైమాకు వచ్చిన చెత్తంతా ఇక్కడ ఎత్తుకొని చేసినారు. ఇలాంటి చెత్తంతా మన ఇంటి కాడైతే ఈ డబ్బాలన్నీ ఎత్తుకొని ఎరగడ్లు లోటుకేసుకుంటారనమాట. ఏం పడేయడు మన ఇంటి కాడైతే. ఇండియాలో అయితే ఇక్కడైతే మొత్తం పడేస్తున్నారు చూడండి, మొత్తం చెత్త చెత్తగా. ఇవన్నీ ఎరగడ్లు, పప్పులకు ఇట్లాంటి ఇనప సామాన్లు ఇవన్నీ మనం ఏం పడేయము. ఇదైతే మా బాబా వేసే గుడారం అనమాట కైమా. దానికి సంబంధించిన బాత్రూమ్ అయితే ఉంటుంది. కాకపోతే ఈసారి ఏమో కైమా ఎన్నిటే ఉన్నాడు. ఈసారి ఏచాడో ఏడో కూడా మాకైతే తెలియదు, కానీ కరెంటు అన్ని సపరేట్గా ఉంటాయి. ఇది ఏదైనా ఒక చిన్నది ఏదైనా మోగిందంటే కానీ అది కెమెరా అనమాట, సైరన్ అయితే ఇచ్చేస్తుంది. దొంగలు పడిపోయినారు మీ ఇంట్లో, వెళ్ళిపో అని చెప్పి చెప్తుంది అనమాట. ఇదైతే బాత్రూమ్. దీనికి వచ్చి ఫింగర్ లాక్ ఉంటుంది అనమాట. చెయ్యి నాదైతే ఫింగర్ ఉంది, దీనికి ఇట్లా ఫింగర్ వేస్తే ఓపెన్ అయిపోతుంది చూడండి. మళ్ళీ ఇటంటే బ్లాక్ అయిపోతుంది. వచ్చేసి లాక్ ఉందన్నమాట, ఫోన్లో వచ్చి అటాచ్ అనమాట. ఇక్కడ ఎవరు నొక్కుతారు ఏం నొక్కుతారు అనేది మా బాబాకి అయితే తెలిసిపోతుంది. అట్లా బాత్రూమ్ అనమాట ఇది. అన్ని ఫోన్కు అటాచ్ అయ్యి ఉంటాయి అనమాట. ప్రతి ఒక్కటి ఫోన్కి అటాచ్ అయ్యి ఫోన్లోనే ఉంటాయి. ప్రతి ఒక్కటి చూసుకుంటారు అనమాట. ఇక్కడైతే కన్నా ఈ స్తంభాలన్నీ చూసారు కదా, ఈ స్తంభాలన్నిటికీ ఒకప్పుడు అయితే ఈ కెమెరాలు ఉండేదన్నమాట. మొత్తం చుట్టుపక్కల అంతా కెమెరాలు. ఎందుకంటే కైమా బయట ఉంటుంది కాబట్టి ఒకసారి దొంగలు పడిపోయినారు ఈ కైమాలో. అందుకని ఇప్పుడు ఖచ్చితంగా కెమెరాలు అయితే పెడతారు మొత్తము చుట్టుపక్కల.